హాయ్ అందరికీ ఈరోజైతే నేను చామదుంపల కూర చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా నేను 1/2 కిలో చామదుంపలను అయితే తీసుకున్నాను. అవి బాగా వాష్ చేసుకున్నా. ఇవి కుక్కర్లోనైనా లేదా నార్మల్ తపెల్లోనైనా ఉడకపెట్టుకోవచ్చు. ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. అలాగే బాగా ఉడకపెట్టుకోవాలి. అదే కుక్కర్లో అయితే 2 or 3 విజిల్స్ వరకు ఉంచుకోవచ్చు. మనం డైరెక్ట్గా ఉడకపెడుతున్నాం కాబట్టి ఎంతలో ఉడికాయో కూడా మనం చేపెట్టి చూసుకోవచ్చు. తర్వాత అవి బాగా చల్లారిన తర్వాత తొక్కల్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే మనం కొంచెం చింతపండుని తీసుకొని కొంతసేపు అయితే నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను చిన్న సైజ్ 3 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. అలాగే 2 టమాటాలు తీసుకున్నాను. వీటిని బాగా గుండగా తరుముకున్నాను. అలాగే 4 చిన్న పచ్చిమిర్చి కట్ చేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. కళాయిలో కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. అది బాగా వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, అలాగే మినపప్పు అయినా పర్వాలేదు, మినపగుళ్ళు అయినా పర్వాలేదు, తర్వాత జీలకర్ర, అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయలు, అలాగే ముందుగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి అన్నిటినీ కూడా వేసి బాగా వేగనివ్వాలి. బాగా వేపుకోవాలన్నమాట. మనం అలా వేపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి. నేను అల్లం వెల్లుల్లి దంచి అయితే వేసుకున్నాను. మీరు పేస్ట్ ఉన్నా సరే వేసుకోవచ్చు. అవి బాగా వేగిన తర్వాత టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు కూడా బాగా వేగిన తర్వాత ఇందులో కొంచెం సాల్టు, అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మనం పైన అయితే మూత పెట్టుకోవాలి. కళాయి పైన ఇంకా సిమ్లో ఉంచితే ఈ టమాటాలు బాగా మగ్గిపోతాయి. ఇలా మూత పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత 5 or 10 మినిట్స్ అయితే సిమ్లో పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. మళ్ళీ మూత తీసి మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకుని ఉంచినటువంటి ఈ చామదుంపల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇవి తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఈ కారం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. తర్వాత మన దగ్గర ఉన్నటువంటి గరం మసాలా పౌడర్ని అయితే వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సిమ్లో బాగా ఉంచి మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జుని తీసుకొని ఆ చింతపండు వాటర్ అయితే ఏమైతే ఉంటుందో దాన్ని అయితే మనం యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక కప్పుడు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఇంకోసారి అడుగు అంటకుండా కలుపుకోవాలి. మన దగ్గర టీ స్పూన్ పంచదార అయినా లేదంటే బెల్లం పౌడర్ అయినా లేదా బెల్లం అయినా సరే యాడ్ చేసుకోవాలి. నేనైతే షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. కొంతసేపు బాగా ఉడికిన తర్వాత దించే ముందు కొంచెం కొత్తిమీరని బాగా గుండగా తరిమి అందులో అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కలపాలి. 2-3 మినిట్స్ బాగా ఉడికిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి. వేడి వేడి చామదుంపల కూర రెడీ అయిపోయిందండి. ఇలా ఈజీగా టేస్టీగా అయితే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ బాయ్.